వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి అవధానిమూర్తి గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సంకటహర చతుర్దశి ఈ రోజు ప్రాముఖ్యం గురించి, ఈ రోజు మనం తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి ఒకసారి గుర్తు చేస్తారా? మీరు అడిగిన తర్వాత చెప్పకపోవటం కరెక్ట్ కాదు, చెప్పటం అంతకన్నా కరెక్ట్ కాదు. ఏం గురుగారు? సంకటహర చతుర్థి, సంక్లిష్టహర చతుర్థి ప్రతి నెల వస్తూనే ఉంటాయి. ప్రతి నెల ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తారండి. ఒక విధానం ఉంటుంది కదా. అంటే కొంతమంది చాలా వరకు 8 లేదా 11 లేదా 9, 21 అట్లా వ్రతం చేసుకుంటారు. లేదా అట్లీస్ట్ గణపతి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని లేదా జపారాధన చేసి అలా చేస్తూ ఉంటారు కదా. దేనికండి? ఎవరి కోసం? ఎందుకోసం? దానివల్ల ఏంటి ఉపయోగం? పైసా ఉపయోగం లేదు. బూడిదలో పోసిన పన్నీర్ ఏదైనా ఉపయోగమా? అది ఎందుకంటే మాకు తెలియక మాకు తోచింది చేసేస్తాం. మీ పొట్టి వాళ్ళు బూడిదలో పోసిన పన్నీర్ ఏదైనా ఉపయోగమా? లేదు కదా. అలానే సంకష్టహార చతుర్థి అని చెప్పి నేను గణపతి గుడికి వెళ్తాను, ఇక్కడ హోమాలు చేస్తాను, పూజలు చేస్తాను, పురస్కారాలు చేస్తాను, 10 వారాల పాటు దీక్ష పెట్టుకుంటానంటే 10 వారాల పాటు సమయాన్ని వృధా చేసినట్టే. ఓ, మరి ఏం చేయాలి గురుగారు? ఏం చేయాలి నన్ను అడగడం కాదమ్మా. ఇప్పుడు విఘ్న నాయకుడు, విఘ్నాధిపతి, మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు? గణపతి. వినాయక చవితి గురించి మనకు తెలుసుగా. తెలుసు. అందులో ఏం చెప్పాడు ఆయన? ఏం చేశాడు? తల్లిదండ్రులకి ప్రదక్షిణ నమస్కారం చేశాడు. అంటే అంత శరీరం మీద ఆ ఎలకనెక్కి తిరగలేదని కావచ్చు, వాళ్ళ అన్నయ్యలాగా వేగం మీద వెళ్ళలేకపో కావచ్చు, వాళ్ళ అన్నయ్య వేగం మీద వెళ్ళిపోయాడు. ఆలోచించాడు. దేవుళ్ళు అంటే ఎవరు? మన తల్లిదండ్రులే అంటారు. నన్ను కన్నది ఆయన. నాకు ఎదురుగుండా ఆయన పెట్టుకొని ఎక్కడో ఉన్న క్షేత్రానికి నేను వెళ్తే ఎంత ఉపయోగం? ఊరుకోండి గురుగారు, ఇంట్లో పెట్టుకొని చూసుకోవడమే ఎక్కువ అయిపోయాయి. పునస్కారాలా? నేను దాని గురించి అమ్మా ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు నేను అన్నాను చూసారా, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి, చెప్తే అదొక తంట అని చెప్పి ఇదేనండి గురుగారు. ఎందువల్లంటే అమ్మా, సాక్షాత్తు గణపతే ఏం చేశాడు? తల్లిదండ్రి చక్కగా పాద పూజలు ప్రదక్షిణం చేస్తే ఎక్కడికి కుమారస్వామి వెళ్తే అక్కడ ఈయన ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవతలు తల్లిదండ్రులు. వాళ్ళని కాదు అని ఎన్ని గోపురాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం, ఉపయోగం లేదు. ఇదే సంకష్టహార చతుర్థులు 100 నెలలు దీక్ష పెట్టుకొని చేయమనండి. ఇవాళ ఎలా ఉన్నారో అప్పుడు అంతే ఉంటారు. మార్పు ఇంత కూడా ఉండదు. ఎందువలనంటే నిన్ను కని పెంచి పెద్దవాళ్ళని చేసి నీ భవిష్యత్తుకు ఒక రూపునిచ్చి పెళ్లి చేసి నిన్ను ఇంత వాళ్ళని చేసిన తల్లిదండ్రులకి నువ్వు ఏం చేస్తున్నావు? 10 మందిలో మర్యాద తీసేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వెంత నీ లెక్క అంటున్నావు. వాళ్ళే వద్దనుకుంటూ నువ్వు అసలు భూమి మీదకి వస్తావా? నువ్వు భూమి మీద రావడానికి వాళ్ళు కారణం. శివుడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు కాదు కదా వాళ్ళ కారకులు. అదండి గణపతి కారకుడు కాదు కదండి. నువ్వు భూమి మీద రావడానికి నీ తల్లిదండ్రుల కారకులు. కనుక నువ్వు ప్రతిరోజు నీ బ్రతుక్కి సిగ్గనేటువంటిది ఉంది. నువ్వు తినేది అన్నం అయితే ప్రతిరోజు తల్లిదండ్రులు నమస్కారం చేయాలి. అది ఎట్లాగో లేదు. ఎప్పుడో ఒకరోజు నువ్వు అన్నం తింటున్నావు భావిస్తే కనీసం బుధవారమైనా చేయాలి, ప్రతి బుధవారమైనా చేసుకో. అది కూడా లేదు. నేను అన్నం తింటున్నానండి అని నీకు అనిపిస్తే కనీసం ఈ సంకష్టహార చతుర్థి వచ్చిన రోజునాడైనా తల్లిదండ్రులకి చక్కగా కూర్చోబెట్టి ఆరాధన చేసి వాళ్ళ కాళ్ళు కడిగి పుష్పాలు పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి నమస్కారం చేయి. ఆ తర్వాత గణపతి దగ్గరికి వెళ్తావో, శనేశ్వరుడి దగ్గరికి వెళ్తావో, వెంకటేశ్వర దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం. వాళ్ళకి చేయకుండా నువ్వు వెళ్ళి గణపతికి తలకిందులుగా తపస్సు చేసినా, సహస్ర మోదకాలతో హోమం చేసినా ఒక్క పైసా ఉపయోగం లేదు. ఎందువల్లమ్మా? దండగా నీకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి తల్లిదండ్రులనేమో వృద్ధాశ్రమంలో పడేస్తున్నావా? నువ్వెంత నీ బ్రతుకుంటున్నావా? వాళ్ళకి మంచిని పోసి దిక్కు లేదా? చేస్తే తద్దినాలు పెడుతున్నావు. 10 మందిని పెట్టి పెండాం పెడతానని చెప్పి 10 మందిని పిలిచి బ్రహ్మాండంగా చేస్తున్నావు. బ్రతుకున్నప్పుడు ఒక మొత్తం పెట్టలేకపోతున్నావు నీ బ్రతుక్కి. అటువంటప్పుడు నువ్వు ఎంత చేస్తే నీకేంటి ఉపయోగం? అంటే మనం ఏం పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది కాదు, ఎవరిని ఆరాధిస్తే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. సంకష్టహార చతుర్థి, సంక్లిష్టహార చవితి. నీకు చిన్నప్పుడు స్కూల్కి ఫీజు కట్టింది ఎవరు? తల్లిదండ్రులు. కాలేజీకి ఫీజు కట్టింది ఎవరు?
వాళ్ళే నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నీ కోసం తాపత్రయపడింది ఎవరు? వాళ్ళే. మరి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడదా చాదస్తాం, దగ్గులు, రోగాలు, రోషం వల్ల కాదు మిమ్మల్ని చూడటానికి. నీ చిన్నప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి మలమూత్రాలని కూడా తీసి నువ్వు ఎంత అల్లరి చేసినా ఆనందంగా గుండెల మీద తొక్కినా నాకు అనిపిస్తుంటుంది చిన్నప్పుడు గుండెల మీద ఆనందంగా దొక్కించుకుంటాము, వాడు పెద్ద అయిన తర్వాత గట్టిగా తంతు నువ్వు తట్టుకోగలవా అనిపిస్తుంది. ఇదే కదండి మరి గుండెల మీద అంత పెద్ద అయిన తర్వాత పట్టించుకోకుండా ఇటువంటివి ఎన్ని చేసినా నువ్వు ఎన్ని రకాల పూజలు పురస్కారాలు చేసినా ఉపయోగం లేదు. ఇవి ఎందుకు వస్తాయి అంటే అమ్మా సంకష్టహార చతుర్థులు అన్నీ కూడా గణపతిని అలంకారం చేయండి, లక్ష మోదకాలతో హోమం చేయండి, గరికతో పూజ చేయండి, దీనికోసం కాదు. కనీసం ఆ రోజైనా గణపతి ఏం చేస్తే ప్రీతిగా సంతోషపడతాడో ఆ పని చేసి గణపతిని సంతోషపెట్టండి అని. గణపతి చేసిన పని మనం చేయట్లా, గణపతికి చేస్తున్నాం మనకేదో కావాలని చెప్పి. నీకేదో కావాలి అంటే గణపతికి చేసింది నువ్వు చెయ్యి, గణపతి ఏం చేసాడు అది నువ్వు చెయ్యి, అప్పుడు గణపతి సంతోషపడతాడుగా. పండా ఆ చిన్న విషయాన్ని వదిలేసేసి నేను 4ంటికి లేస్తా 3ంటికి లేస్తా అంటే ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఏంటి ఉపయోగం? పైసా ఉపయోగం లేదు. 10 ఏళ్ల పాటు చేసినా అక్కడే ఉంటావు కథలో. హాయిగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు రోజు నమస్కారం చేసుకో, పాదాలకి లేవంగానే చక్కగా నమస్కారం చేసుకో, కలగద్దుకో. వాళ్ళ ఒక్క ఆశీస్సులు వచ్చినాయా ఏ గ్రహము నిన్ను ఆపలేదు, ఏ దేవుడు నీకు అడ్రాలేడు. అది అంత పవర్ఫుల్ ఆశీస్సులు అవి, పితృదేవతల యొక్క ఆశీస్సులు. పెద్దవాళ్ళు, పితృదేవతలు అంటే పెద్దల యొక్క ఆశీస్సులు. ఎందుకనే పెద్దవాళ్ళకి కనిపించకుండా కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసుకుంటే ఎందుకంటే వాళ్ళ శక్తి మొత్తం మనకు వస్తుంది కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తే. అందుకనే మీరు చాలా చోట్ల కాళ్ళు ముట్టుకోవద్దు అంటారు. ఎందుకు ముట్టుకోవద్దు? కాళ్ళు అలా పట్టుకొని నమస్కారం చేసుకుంటే వాళ్ళ శక్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. కాబట్టి పాదాలు ముట్టుకోకుండా అంటూ ఉంటారు. తల్లిదండ్రుల పాదాలు చక్కగా మనకు పట్టుకునే అర్హత ఉంది. చక్కగా తల్లిదండ్రులు చక్కగా నమస్కారం చేసి పాదాలకు నమస్కారం చేసుకుంటే ఆ శక్తి మొత్తం నీకు వస్తుంది. ఆ గణపతి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలా, నిన్ను వెతుక్కుంటూ రావాలా? నిన్ను వెతుక్కుంటూ రావాలంటే గణపతి ఏం చేశాడు? ఆయనకి విఘ్నాధిపత్యం కోసమే కదా, ఆయనతో పాటు పుట్టి వెళ్ళలేకపోయాడు కదా, ఆలోచించాడు. ఎక్కడో కృష్ణ, గంగా, కావేరి వాళ్ళెవరు నాకు అసలు? నాకు నా తల్లిదండ్రులు. వీళ్ళకి నేను వదిలేసేసి ఎక్కడో చేస్తాంటే ఉపయోగం ఏంటనుకున్నాడు. వాళ్ళ చుట్టూతో ప్రదక్షిణ చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు కనిపిస్తున్నాడు ఆయన. అది కదండి కావాల్సింది, అది చేయమనండి. సంకష్టాల చతుర్థి వచ్చిందంటే నీ కష్టాలు గట్టెక్కాలంటే నిన్ను చిన్నప్పటి పెంచి పోషించే మీ తల్లిదండ్రుల వల్లనే అవుతుంది. వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటేనే భగవంతుడు నీకు ఆశీస్సులు ఇస్తాడు. వాళ్ళ ఆశీస్సులు లేదే భగవంతుడు నీకు ఎలాంటి ఆశీస్సులు ఇవ్వడు. ఆయుధ చండీ యాగం చేయి, ఇసుక లేనంత ఆశీస్సు నీకు ఇవ్వడు. తల్లిదండ్రులకి హాయిగా వాళ్ళ సేవ చేసుకో, నీకు లేదు అనేటువంటిది లేకుండా భగవంతుడు ఇస్తాడు. ఈ సంకష్టహార చతుర్థులు ఇటువంటివి ఎందుకు వస్తాయనంటే గణపతికి మనం ఏదైనా చేయాలంటే గణపతి ఏం చేశాడో అది చేసి నువ్వు గణపతికి చేస్తే, ఇంతే చేయి. గణపతికి చిన్న బెల్లం మొక్క పెట్టు, సంతోషపడతాడు. ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులకు సేవ చేశాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు చేసేటువంటి సేవలు అరగంట లేట్ అయింది కాబట్టి నా దగ్గర ఎక్కువసేపు కూర్చోలేక గణపతికి నమస్కారం చెప్పి బెల్లం మొక్క పెట్టి వెళ్ళాడు. ఓకే చాలు, నువ్వు తల్లిదండ్రులకు ఎక్కువ మర్యాద ఇచ్చావు ముందు, నేను సంతోషపడతా. మా నాన్నకి నేను ఎంత గౌరవం ఇస్తున్నానో అంత గౌరవం నీ తల్లిదండ్రులు ఇచ్చావు కదా. సో ఆ తర్వాత నా దగ్గరకు ఒక్క నిమిషం ఉన్నావు, ఎందుకంటే నీకేనో విఘ్నాలు వస్తున్నాయని చెప్పి ఆ విఘ్నాన్ని నేను తొలగించేస్తానంటాడు ఆయన. అదే కదండి మనకు కావాల్సింది. అదర్థం చేసుకోకుండా నేను గుళ్ళలో తిరిగి గోపురాల్లోకి వెళ్తాను, గణపతికి పసుపుతో అభిషేకం చేస్తాను, ఆయన సమయం పోయింది, ఆయన చేయించుకుంటాడు, ఫలితం మనకు రాదు. దానికి మనం ఏమంటాం తెలుసా? ఏమిటో 10 వారాల నుంచి సంకష్టాల చేతు చేస్తూనే ఉన్నా, ఎక్కడ గాజు అక్కడ కదలట్లా, ఎందుకు వదులుతుంది? అమ్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి పిల్లలు, మీ అందరికీ కూడా చెప్తున్నాను. సంకష్టహార చతుర్థి వచ్చింది అంటే ప్రధానంగా మీ తల్లిదండ్రులకి మీరు నమస్కారం చేసుకొని పాదపూజ. తల్లిదండ్రులు లేరు, అన్నయ్య వదిన, సిగ్గులేని జన్మలు చాలా మందివి. వాళ్ళు ఎందుకు బ్రతుకుంటున్నారో కుడుతులో ఎలకల్లాగా కొట్టుకు చేస్తున్నారు. మా అన్నయ్య నన్ను కొట్టాడంటే మా అన్నయ్యతో మాట్లాడినండి. సిగ్గులేదు, చిన్నప్పుడు మీ అన్నయ్య నిన్ను ఎత్తుకొని పెంచాడు, నీ జీవితకాలం ఆయనకి సేవ చేసినప్పుడు రుణం తీరదు. మరి మా అన్నయ్యతో నేను మాట్లాడినండి, మా అన్నయ్య నన్ను కొట్టాడని తిట్టాడండి, తిడతాడు, హక్కు ఉంది. జ్యేష్ఠో పితృసమాన, జ్యేష్ఠో పితృసమాన హక్కు ఉంది. నిన్ను కొట్టో తిట్టోనగా ఇంతమంది తీసుకొచ్చాడు మీ నాన్న తర్వాత. మరి మీ అన్నయ్య అన్నారు చెప్పి నీకు కోపడతావా? నీకు పుట్టకథలు ఎక్కడ వస్తాయి? మరి కనుక తల్లిదండ్రులకు అర్చన చేయాలి, లేరు. అన్నయ్య వద్దని అర్చన చేయాలి, వీళ్ళెవరూ లేరు. అత్తామామలకి పాదాలకు నమస్కారం చేయాలి. అత్తమామలకి పాదాలకు నమస్కారం చేయటం ఏంటండి? నిన్ను
నీ యొక్క యశస్సుని శ్రేయస్సును కోరేది నీ తల్లి తండ్రి అన్నా తమ్ముల తర్వాత అత్తామామలే. ఎందువలన వాళ్ళ బిడ్డను నీకు ఇచ్చారు. నువ్వు ఎవడు ఎలాంటి వాడు ఏం చేస్తావో నీ వ్యవహారం పూర్తిగా తెలియకపోయినా నా బిడ్డ క్షేమంగా ఉంటుందని చెప్పి నీకు ఇచ్చారు. నీ వంశం వృద్ధి చెందడానికి వాళ్ళ కూతురు నీకు కారణం. ఆ కూతురు ద్వారా నీ వంశం అనేటువంటి వృద్ధి చేసుకున్నావు కనుక నీకు పుమ్మ అనేటువంటి నరకం నుంచి అమ్మాయి నేను బయటపడేసింది సంతానం ద్వారా. కాబట్టి నీ అత్తగారికి మామగారికి నమస్కారం చేయి, ఆ పుణ్యం వస్తుంది. అప్పుడు నువ్వు గణపతిని చేసుకో. ఇది ప్రధానమండి. గురుగారు నేను ఒక 6-7 మినిట్స్ షాక్లో ఉన్నాను. అంటే ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది గురువులతో వివిధ రకాలుగా వీడియోస్ చేస్తూ ఉన్నాం. సంకటహర చతుర్థి వాళ్ళ సంకటహర చతుర్దశి గురించి ప్రతి నెల మేము చేస్తూనే ఉంటాం ఎవరో ఒకరితో. మీలాగా ఎవరు చెప్పలేదు గురుగారు. నేను ఇంకా ఏం మంత్రం ఏ గుడి చెప్తారా అదే మైండ్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను ఏం చెప్తారా అని. కానీ అసలు ఆస్టానిషింగ్గా చాలా షాక్డ్ వేగా నేను నా ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారేమో దీనికోసం చాలా డిఫరెంట్గా చెప్పారు. చాలా వాస్తవంగా చాలా వాస్తవంగా చెప్పారు. నిజంగా అసలు నిజమే కదా, ఆయన అదే కదా చేశాడు, అదే కదా చేయమంటారు. మాత్రం మనకు ఆలోచన లేదు, ఎందుకు లేదని నాకు అర్థం కాదు. అది కొంచెం తట్టి లేపారు గురుగారు. ధన్యవాదాలు.